బాలికలు మహిళలపై అత్యాచారాలు హత్యలకు కారణం గంజాయి డ్రగ్సేనని అది గుర్తించే సీఎం రేవంత్ రెడ్డి గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట లక్మా తండాలో సీతక్క పర్యటించారు. హైదరాబాద్ మియాపూర్ నడిగడ్డ తండాలో ఈ నెల 7న బాలికపై అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని మంత్రి హెచ్చరించారు. పోలీసులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారని దర్యాప్తును వేగవంతం చేస్తున్నారని చెప్పారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకు అందరికి కూడా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడము, మత్తులో ఉన్నటువంటి వాళ్ళను మనుషులుగా మార్చాలంటే వాళ్ళకు రెగ్యులర్గా మరి అవేర్నెస్ ఇవ్వాలి, మోటివేషన్ చేయాలి. ఇతరుల బతుకులను చిదిమేసే రకంగా ఎవరు వివరించినా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. కఠినంగా శిక్ష ఉంటుందని కూడా అలాంటి దుర్మార్గులకు హెచ్చరిక చేస్తారు.